హృదయపూర్వకంగా ఓపెనింగ్ ప్రేయర్ చేసుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో ఉన్న జీవక్క ఓపెనింగ్ ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నామండి. జీవక్క మీరు ఉన్నట్లయితే ఓపెనింగ్ ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నాం. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నత మహాగణుడ, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అద్వితీయ సత్యదేవుడ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆది అంతము లేని దేవుడు ప్రభా, అల్ఫా ఓమేగా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఆయన సర్వ సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఆయన తండ్రి, మీ యొక్క శక్తి చేత ప్రభా, మీ యొక్క మహాత్తు కలిగిన మాట చేత ప్రభా, సృష్టి అంతటినీ మీరు కాపాడుతూ ఉన్నారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఆయన తండ్రి, మీ స్వరూపమందు మీ పోలికలో మమ్మల్ని పుట్టించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. నాయన మానవుడు పతనం అయిపోయినప్పటికీ మీ ప్రేమ ఆగిపోలేదు ప్రభా. నాయన తండ్రి, మీ కృప ఆగిపోలేదు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ప్రభా, నాయన తండ్రి, నాయన సదాకాలం మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు ప్రభా. విడవక మా ఎడ్ల మీరు కృప చూపిస్తూ ఉన్నారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మా దేవా, మీ ప్రశస్తమైన రక్తమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీ రక్తం ఇచ్చి మమ్మల్ని విమోచించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన తండ్రి, మీరు మాకు రక్షకుడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. విమోచకుడుగా ఉన్నందుకు వందనాలు. మాకు ఇమ్మానుయేలుగా నిరంతరము సదాకాలము మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా దేవ. ఈ నూతన దినాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఆయన మా జీవితంలో మీరు చేసిన మేలులు ఉపకారాలకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఆయన మాకు ఇచ్చిన ఈ మంచి సహవాసమును బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఆయన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. బాబీ అన్నయ్యని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఆయన తండ్రి, నాయన జాన్సన్ తమ్ముని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఆయన ఈ వర్చువల్ ఫెలోషిప్ గ్రూప్ లో ఉన్న పెద్దలను బట్టి వందనాలు, స్తోత్రాలు. దైవ సేవకులను బట్టి నాయన ప్రభు, ఆయన మిషనరీలను బట్టి పరిశుద్ధులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధులందరూ జాయిన్ అయ్యేలాగా సహాయం చేయండి ప్రభు. ఆయన దేవా, వరకు ఉన్న ఆటంకాలన్నిటినీ మీరు తొలగించండి ప్రభు. ఆయన అందరూ జాయిన్ అవ్వడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. ఆయన హోమ్ లో ఉన్న ఎవరి బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఆయన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆశ్రిత అంకిత ప్రభు, నాయన రీమా చెల్లిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మమ్మీ డాడీ గీతాంటిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఆయన నడిపిస్తున్న జాన్సన్ తమ్ముని మీరు అభిషేకించండి, మీ ఆత్మతో నింపండి ప్రభు. మీకు స్తోత్రాలు. పాటలు పాడేవారిని మీరు అభిషేకించండి ప్రభు, మీ ఆత్మతో నింపండి ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఆయన తండ్రి, వాక్యం చెప్పే బ్రదర్ ని మీరు అభిషేకించండి ప్రభు. మీ దాసుని మీ ఆత్మతో నింపండి ప్రభు. ఆయన మీ వెలుగుతో నింపండి ప్రభు. ఆయన తండ్రి, నీ బిడ్డలో నుండి మీరు ప్రవహించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. మా అందరితో మాట్లాడండి ప్రభు. ఎవరికి ఏ హెచ్చరిక అవసరమో, ఏ దిద్దుబాటు అవసరమో ప్రభు. నాయన తండ్రి, నాయన ఏ ప్రేమ, ఏ ఆదరణ అవసరమో ప్రభు. నాయన మా అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఆయన కొత్త వారిని మీరు నడిపించండి ప్రభు. ఇంతకు ముందు ఎవరైతే వాక్యం విని ఆగిపోయారో ప్రభు, వారందరూ జాయిన్ అవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఆయన తండ్రి, నాయన తండ్రి, కూటాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మా కాన్ఫరెన్స్ చుట్టూ మీరు కంచి వేయండి ప్రభు. ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా సహాయం చేయండి ప్రభు. నాయన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఆయన ఈ దినాన్ని ప్రభు, ఈ కూటాన్ని మీరు దీవెనకరముగా ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. ఆయన గొప్ప ఉజ్జీవం దయచేయండి ప్రభు. ఆయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. మీరే మహిమ ప్రభావాలు పొందుకోవలసిందిగా మా రక్షకులైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిశుద్ధ గ్రంథం అండి, కీర్తనలు 118 అధ్యాయము 16 నుంచి 29 వచనం చదువుకుందామండి. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. నేను చావను, సజీవుడున్న యెహోవా క్రియలను వివరించదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను గాని ఆయన మరణముకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మముల తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కనులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువారు ఆశీర్వదింపబడుదురు. యెహోవా మందిరములో నుండి మేము నిలుచున్నాము. యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగును అనుగ్రహించున్నాడు. ఉత్సవ బలి పశువులను త్రాళ్లతో బలిపీడ కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నేను కనపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన గాక. కొన్ని పాటలు పాడుకొని ఆయన నామాన్ని స్తుతిద్దామండి. మరి నాకు పాట పాడాలనుకుంటున్నాను, దయచేసి నన్ను బేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. వేడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నీకేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిల్వలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిల్వలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నీకేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించెదను.
రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించేదను. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నీకేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నీకేమి చెల్లింతును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి అలా ఎవరైనా ఒక పాట పాడాలనుకున్నట్లయితే దయచేసి పాడతాను తమ్ముడు. హలో, ఎస్ అక్క, ప్లీజ్ ప్లీజ్ అక్క. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము. ఉన్నత దేవుడు సర్వాధిపతియు పూర్వి పరిపాలక, ఉన్నత దేవుడు సర్వాధిపతియు పూర్వి పరిపాలక, ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని, ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని, ఉదయా సంధ్య ఎల్లప్పుడును ఉత్సాహధ్వనితో పాడెదను. ఉదయా సంధ్య ఎల్లప్పుడును ఉత్సాహధ్వనితో పాడెదను. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము. నాశనకరమైన పాప గుంట నుండి, నరక వేదన నుండి, నాశనకరమైన పాప గుంట నుండి, నరక వేదన నుండి నన్ను విడిపించి నిలిపిన దేవా నిర్మల స్వరూప, నన్ను విడిపించి నిలిపిన దేవా నిర్మల స్వరూప, నీతి సమాధానం సంతోషముతో నిత్యజీవం నాకిచ్చితివి. నీతి సమాధానం సంతోషముతో నిత్యజీవం నాకిచ్చితివి. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము. పాపము క్షమించి రోగము బాపి భయమును తీర్చి, పాపము క్షమించి రోగము బాపి భయమును తీర్చి,
పవిత్రదాయక పవనమూర్తి పరిశుద్ధమిచ్చిన పవిత్రదాయక పవనమూర్తి పరిశుద్ధమిచ్చిన పరమాపదం శరణ్యం నాకు పరమరాజా పుణ్యదేవా పరమాపదం శరణ్యం నాకు పరమరాజా పుణ్యదేవా స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము సిలువనెత్తి శ్రమలు సహించి సేవకు పిలచిన సిలువనెత్తి శ్రమలు సహించ సేవకు పిలచిన స్నేహదర్శక వీరయోధా సంశయహరిక శ్రమలు నింద ఆకలి అయినా నీ స్నేహము నుండి ఎడబాపునా శ్రమలు నింద ఆకలి అయినా నీ స్నేహము నుండి ఎడబాపునా స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము తల్లి గర్భమునకు ముందేర్పరచి దేహమున మర్చియును తల్లి గర్భమునకు ముందేర్పరచి దేహమున మర్చియును దక్షిణ బాహుతో పట్టుకొనిన దయా సంపూర్ణుడా దిగ్గుజయం ఆధరణాయు దయాతో అనుగ్రహించితివి దిగ్గుజయం ఆదరణాయు దయాతో అనుగ్రహించితివి స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క ఫర్ ది వండర్ఫుల్ సాంగ్. మరి అలాగే ఇంకెవరైనా ఒక పాట పాడాలనుకున్నట్లయితే దయచేసి పాడవలసిందిగా కోరుచున్నామండి. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసు ప్రభువా ప్రచురింతుము మేము నీ కీర్తిల్ ఆనందగానాంబుతో జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసు ప్రభువా ప్రచురింతుము మేము నీ కీర్తిల్ ఆనందగానాంబుతో సర్వ సమయములలో నీ స్తుతి గానం ఎల్లా వేళల యందు నీ నామ ధ్యానం సర్వ సమయములలో నీ స్తుతి గానం ఎల్లా వేళల యందు నీ నామ ధ్యానం మాకదియే మేలు ఈ జీవితమున స్తుతింతుమో రక్షకా జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసు ప్రభువా ప్రచురింతుము మేము నీ కీర్తిల్ ఆనందగానాంబుతో
సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవా దేవా. సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవ దేవా. నీ ఘనమగు మహిమ వర్ణింపతరమా, స్తుతియింతుమో రక్షకా. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో యేసు ప్రభువా. ప్రచురింతుము మేము నీ కీర్తిన్ ఆనందగానాంబుతో. కలుషాత్ములమైన మా కొరకు నీదు విలువైన ప్రాణంబునర్పించితివిగా. కలుషాత్ములమైన మా కొరకు నీదు విలువైన ప్రాణంబునర్పించితివిగా. కలువారి గిరిపై చూపిన ప్రేమకై స్తుతియింతుమో రక్షకా. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో యేసు ప్రభువా. ప్రచురింతుము మేము నీ కీర్తిన్ ఆనందగానాంబుతో. హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు ఫర్ ద వండర్ఫుల్ సాంగ్ అండి. మరి అలాగే ఇంకెవరైనా ఒక పాట పాడాలనుకున్నట్లయితే దయచేసి పాడవలసిందిగా కోరుతున్నాము. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా నామది నిన్నే చేరగా నా గురి నీవయ్యుండగా నీదరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటిలో ఎలాయే నా గుండెలో తులోన నేనలిగిపోతూ ఉన్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా. ఎడబాయలేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించి మన ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ ఏకమయ్యేలాగుగా ఊపిరే నీవుగా ఎవరు లేరుగా యేసయ్యా నీవేగా. ఎవరు చూపించలేని
ఇళ్ళలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఈ లోకం జీవితాన నేను వేసారిపోతూ ఉన్నా విలువైన నీదు ప్రేమ వెలిగించిన ప్రాణం. ఈ లోక జీవితాన నే వేసారిపోతూ ఉన్నా విలువైన నీదు ప్రేమ నీదు వాక్యం వెలిగించిన ప్రాణం. నీ సన్నిధానమందు సియోను మార్గమందు నీ దివ్య సేవలోనే నడిపించునా ప్రభు. నీ తోడు పయనాన నన్ను వీడలేదు క్షణమైన నీ స్వరము ఉదయాన నన్ను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచెనా యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించ నీలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మగారు. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి అలాగే ఎవరన్నా మీ యొక్క సాక్ష్యాన్ని షేర్ చేసుకోవాలనుకున్నట్లయితే దయచేసి షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మరి ఎవరు లేనట్లయితే మనం ప్రేర్ చేసుకొని వాక్యానికి సంబంధిద్దాము. మన మధ్య శ్యామరామ్ గారు మెసేజ్ ప్రేర్ చేయవలసిందిగా కోరుతున్నామండి. స్తోత్రం 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 ప్రభా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ నా తండ్రి మా కొరకై నీ కృపను నైనా నీ కనికరమును దీర్ఘ శాంతమును దయాలత్వమును మా పక్షాన చూపిస్తున్న దేవ, మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినము ప్రభా నీ మాట వినుటకు తండ్రి మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో దేవా నైనా ఒక చోట చేరి నీ సన్నిధిలో తండ్రి నైనా నీ యొక్క జీవపు మాటను నైనా వినటకు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకే నీకు స్తుతులు ప్రభా. నా దేవా నైనా నీ మాట వినటకు నీ సన్నిధికి వచ్చినాం ప్రభా. వచ్చిన ప్రతి ఆత్మతో మరి ఏం మాట్లాడాలో దేవా ఎరిగిన దేవుడవ కనుక తండ్రి ఆత్మ అక్కర కొలది మీరే మాట్లాడమని నిలువబడబోతున్న మీ దాసును ప్రభా నీ సిలువ చాటును మరుగుపరచుకోండి ప్రభా. ఈ ఉదయకాల సమయం నీ ఏర్పాటు తండ్రి నైనా నీ చిత్తంలో ఉన్న వారందరినీ నడిపించిన గొప్ప దేవుడవ తండ్రి నైనా నీ అద్భుతమైన మాటలు ఆశ్చర్యకరమైన మాటలు జీవం కలిగిన మాటలు మా అందరికీ దయచేసి మా హృదయంలో తండ్రి మరి మీరు ఏ మార్పును కోరుకుంటున్నారో ప్రభా, మరి నాయన ఏ విషయాన్ని బట్టి మరి ప్రభా మేము విలానాలని మీరు ఆశపడుతున్నారు ఆ యొక్క మాటలు మాకు దయచేయమని తండ్రి విత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపచేసి ప్రభా మీరే మహింపరచుకోమని నా తండ్రి
అయినా సమస్త జనాంగమును ప్రభా, సమస్త పరిస్థితిని ప్రభా మీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని మా అందరి చుట్టూ మీ అగ్ని కంచెన ప్రాకారముగా ఉంచమని ఈ దినం కొరకే మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నా తండ్రి. ఇంతవరకు ఆరాధనలో నా తండ్రి పాటల్లో నైనా మీరు మహిమ పొందినందుకే మీకే వందనాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మగారు. ఓవర్ టు సురేష్ బాబా గారు. స్పీకర్ గారిని ఇంట్రొడ్యూస్ చేయవలసిందిగా బాబా గారిని కోరుచున్నామండి. తమ్ముడు మీ బాబు. వాయిస్ చిన్నగా వినిపిస్తుంది, అర్థం కాలేదు మీరు ఏం చెప్పారు. ఓకే సరే అక్క. స్పీకర్ గారిని ఇంట్రొడ్యూస్ చేయవలసిందిగా సురేష్ బాబా గారిని కోరుచున్నాం. ఎవరు నేను చేయాలా? ఎస్ బాబాయ్, మీరు ఇంట్రొడ్యూస్ చేయాలి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో చేరి వచ్చిన అందరికీ శుభములు కలుగును గాక. మరి యొక్క ఉదయకాలం మనం దేవుని వాక్యం వినడానికి చేరి వచ్చి ఉన్నాం. మన మధ్యలో సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారు మనకు చిరపరిచితులే. గత కొంతకాలంగా వారి అమ్మాయి పని నిమిత్తం వివాహ విషయమై బిజీగా ఉన్న కారణం చేత వారు మనతో దేవుని వాక్యం పంచుకోవడానికి కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ వారు మన మధ్యకు రావటం, వాక్యాన్ని పంచుకోవడానికి సిద్ధపడటం మనకు ఎంతో సంతోషకరమైన విషయం. వారు హైదరాబాద్లో ఉంటున్నారు. ఇండస్ట్రీస్లో, మెడికల్ ఇండస్ట్రీస్లో బిజీగా ఉంటూ కూడా దేవుని వాక్యాన్ని పంచిపెట్టడానికి ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. దేవుని పని చేయటానికి వారికి ఉన్న ఆసక్తిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మన మధ్యకు సుధాకర్ రెడ్డి గారిని మరొకసారి వాక్యం అందించవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ శ్రీ కె సుధాకర్ రెడ్డి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అందరికీ చాలా పరిచయమే, అందువల్ల నాకు మళ్ళీ స్పెషల్ ఇంట్రడక్షన్ అక్కర్లేదని అనుకుంటున్నాను. బట్ స్టిల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రైజ్ జీసస్. ఉదయకాలంలో కనెక్ట్ అయిన అందరికీ కూడా నా శుభాభివందనాలు. నా వాయిస్ క్లియర్గా ఉందా బ్రదర్? యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సిస్టర్ ఇందాక ప్రార్థన చేస్తూ మాలో మీరు ఏం మార్పు కావాలనుకుంటున్నారో ఆ మార్పుని మాలోనికి తెచ్చుకోవటానికి మీ వాక్యం ద్వారా మేము ప్రయత్నించటానికి సహాయం చేయండి అన్నటువంటి మాట నాకు దేవుడు నాతో మాట్లాడినట్లుగా అనిపించింది. మనం చాలాసార్లు దేవుణ్ణి అడుగుతాం, దేవా మీరు నాతో మాట్లాడండి అని చెప్పి. బట్ ద ఫైనల్ ఎఫెక్ట్ ఆఫ్ దేవుడు మనతో మాట్లాడినప్పుడు జరగవలసినది ఏంటి అంటే మనలోనికి ఒక మార్పు రావటము. ఐఎమ్ గ్లాడ్ that and then it really was an enthusiastic prayer that నాలో మార్పు తీసుకురండి దేవా అన్నది. ఈ రోజున మనందరికీ కూడా వితౌట్ ఎనీ డౌట్, చిన్న పెద్ద అన్నటువంటి తారతమ్యం లేకుండా మనందరిలోనూ ఒక మార్పు దేవుడు ఖచ్చితంగా ఆశిస్తున్నాడు. ఎందువల్ల మనం చూసినట్లయితే కనుక ఈ రోజున మనిషి చాలా విషయాల్లో నేర్పరి అవుతున్నాడు. చాలా విషయాల్లో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతున్నాడు. చంద్రుడి మీద ఏం జరుగుతుంది, మార్స్ మీద ఏం జరుగుతున్నది, అవతల రష్యా ఉక్రెయిన్ దగ్గర ఏం జరుగుతున్నది, మెనీ థింగ్స్. చాలా విషయాల్లో మన యొక్క జ్ఞానము లేదా విజ్ఞానము చాలా అపరిమితంగా ఉంది. ఇట్ ఈస్ టూ హై దాన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనుకుంటాను నేను ఒక్కొక్కసారి. టూ హై. అయితే ఈ నాలెడ్జ్, ఈ మనం నేర్చుకుంటున్నవి ఇవన్నీ కూడా మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళి ఆపుతున్నాయి? వేర్ ఇట్ ఈస్ లీడింగ్ అస్. మనం నేర్చుకుంటున్నా, మనం తెలుసుకుంటున్నా, మన మనస్సుల్లోకి పెట్టుకుంటున్నటువంటి విషయాలు మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళి వదులుతున్నాయి, ఎక్కడికి మనల్ని చేరుస్తున్నాయి అన్న విషయం మనము ఆలోచించటము చాలా ఇష్టము దేవునికి, డెఫినెట్ గా. అండ్ దెన్ మనకి కూడా ఎలాగా
ఎందుకు నేర్చుకుంటున్నాను నేను, ఎందువల్ల తెలుసుకుంటున్నాను, ఎందువల్ల నా యొక్క నాలెడ్జ్ ఇంతలాగా పెంచుకున్నందువల్ల ఏం జరగబోతున్నది నాకు అనేటటువంటి ఆలోచన చేయకపోయినట్లయితే గనక మనం ఏమైపోతామంటే చాలా విషయాల్లో, అనవసరమైన విషయాల్లో ఒక రకంగా చెప్పాలి అంటే బాదర్ అవ్వబడతాం. పౌలు గారు అంటారు ఒక మాట, ఇదే మాటని, అనేక రకమైనటువంటి విశేషమైనటువంటి పౌలు గారి గురించి అంటాడు, నీకు చాలా ఎక్కువ నాలెడ్జ్ అయిపోయి నువ్వు పిచ్చివాడు అయిపోయావు అంటాడు. ఆ రకంగా మనము ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వకూడదు. అన్ని విషయాల్లోనూ మన నాలెడ్జ్ పెరుగుతున్నది, కానీ ఒక విషయంలో మటుకు మన యొక్క నాలెడ్జ్ డెఫినెట్ గా తగ్గుతున్నది. ఏంటి ఆ విషయము అన్నది కనుక చూసినట్లయితే, దేవుడు ప్రతి ఒక్కరితోనూ ఈ మాట మాట్లాడాలని చెప్పి కోరుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏమిటంటే అది మన గురించి మనల్ని తెలుసుకోవటం. నేనెవరు, హూ యామ్ ఐ అన్నది తెలుసుకునే విషయంలో మన యొక్క నాలెడ్జ్ చాలా తగ్గిపోతున్నది. నేనెవరు అని చెప్పి మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడు, నా పేరుని బట్టి, నేను చేస్తున్నటువంటి పనిని బట్టి, లేదా నాకు ఉన్నటువంటి హోదాను బట్టి ఆ రకంగా మాత్రమే మనల్ని మనము పరిచయం చేసుకుంటున్నాము. కానీ ఇంటర్నల్ గా దేవుని ముందు నించొని ఉన్నప్పుడు నేనెవరిని అని చెప్పి గనక మనం క్వశ్చన్ చేసుకునే ముందు, ఇక్కడ ఆ ఆ ఆ ఆ గొప్ప దినానికి ముందు మనము నేనెవరిని అని చెప్పి క్వశ్చన్ చేసుకోవటం అన్నది చాలా సముచితమైనటువంటి అధ్యయనం. దట్ ఈస్ ద నాలెడ్జ్ దట్ వి రిక్వైర్ మోర్ దాన్ ఎనీ అదర్ థింగ్. విత్ దిస్ ఇంట్రడక్షన్ విల్ ప్రే. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకత్వం కలిగినటువంటి మా దేవా, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. మీలో మేము ఏమై ఉన్నాము, మీరు మమ్మల్ని ఏం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు, మా యొక్క ప్రవర్తన విషయంలోను, మా యొక్క వ్యవహార శైలి విషయంలోను మీరు మా నుంచి ఆశిస్తున్నది ఏంటి మీ బిడ్డలుగా అన్న విషయాన్ని మేము సంపూర్ణంగా గ్రహించటానికి, గ్రహించిన తర్వాత దాన్ని ఆచరణలోనికి తీసుకురావటానికి, ఆచరణలోకి తీసుకువస్తూ మాలో మేము మాకు కావలసినటువంటి మార్పులను మీ రాజ్య వ్యాప్తి కొరకు, మీ రాజ్య మహిమ కొరకు వాడబడటానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఎప్పుడైతే మనల్ని గురించి మనము తెలుసుకుంటామో, నేను ఎవరు అన్నది ప్రశస్తమైనటువంటి ఒక ఐడియా మనం మైండ్లోకి రావటం బిగించేస్తుందో, మన హృదయాల్లోనికి అది చొప్పించుకొని వెళ్ళటం అన్నది జరుగుతూ వెళ్తుందో, నెక్స్ట్ జరిగేటటువంటి ఒకానొక ప్రక్రియ ఏంటి అంటే, వాట్ ఈస్ దట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ మీ? దేవుడు నా నుంచి ఏం ఆశిస్తున్నాడు, నా జీవితం నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు అన్నట విషయంలో మనకి చాలా క్లియర్ కట్ ప్రశస్తత వచ్చే అవకాశము డెఫినెట్ గా వస్తుంది. అదే కాకుండా మన యొక్క బిహేవియర్లో, మన యొక్క ప్రవర్తనలో ఒక గొప్ప మార్పు తీసుకురావటానికి దోహదపడుతుంది. నేను ఎవరిని, హూ యామ్ ఐ అనేసి క్వశ్చన్ చేసుకున్నప్పుడు దేవుడు డెఫినెట్ గాను ఖచ్చితంగాను కోరుకునేటటువంటి ఒకానొక మార్పు ఇది అనేసి మనము తెలుసుకోవచ్చు. ఈ విషయాల్ని మనకి నేర్పించే విధంగా ఉన్నటువంటి బైబిల్ వచనాలు కొన్ని చూసుకుందాం ఈ రోజున. మత్తయి సువార్త 25వ అధ్యాయము మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పెల్ 25th చాప్టర్ 35వ వచనం నుంచి 40వ వచనం వరకు చదువుకుందాం. ఎవరైనా నాకు సహాయం చేసినట్లయితే 35 నుంచి 40 వరకు 25వ అధ్యాయము మత్తయి సువార్త ఎవరైనా చదువుతారా? నేను చదువుతాను. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరిన ఇంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని చూచి నీకు ఆహారం ఇచ్చితిమి? నీవు దప్పిగొని చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి?
ఎప్పుడు పరదేశి అయ్యుండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. వారితో అప్పుడు ఆయన ఎడమ చాలా వైపున ఉండు వారిని చూచి, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను, లేదా అనును అన్న మాటను మనం చూసుకుంటున్నాం. ఈ వాక్య భాగాల్లో చాలా స్ట్రైకింగ్ గా ఉన్నటువంటి మాట ఏది? 2 మాటలు చాలా స్ట్రైకింగ్ గా కనిపిస్తున్నాయి మనకి. మొట్టమొదటిగా ఆయన మనల్ని అడ్రస్ చేసినటువంటి విధానాన్ని గనక చూసినట్లయితే, లేదా వాక్యములో రాసి పెట్టబడిన విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, నీతిమంతులు, అందుకు నీతిమంతులు అన్నటువంటి మాట. క్వశ్చన్ అడిగారు అప్పుడు ప్రభువుని, ప్రభువా మేము ఎప్పుడు ఈ పనులన్నీ చేశాం, మేము ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే అని చెప్పి అడిగినటువంటి మాట. ఆ మాట మనకి 37వ వచనంలో కనిపిస్తుంది. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొంటివి, ఎప్పుడు నువ్వు దప్పికొన్నావు, ఎప్పుడు నువ్వు పరదేశి అయి ఉన్నావు, ఎప్పుడు నువ్వు దిగంబరు అయి ఉన్నావు, ఎప్పుడు నువ్వు రోగి అయి ఉన్నావు, ఎప్పుడు నువ్వు చెరసాల్లో ఉన్నావు, మేము ఎప్పుడు చూడలేదే నిన్ను అని చెప్పి అడిగినప్పుడు ప్రభువు మాట్లాడినటువంటి మాట చాలా స్ట్రైకింగ్ మాట. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో అన్నది కీ వర్డ్ కింద మనం ఈ రోజున తీసుకోవచ్చు. దేవుడు ఒక్కొక్క బిలీవర్ని పరిశుద్ధుడు, నీతిమంతుడు అని చెప్పి పిలుచుకున్న తర్వాత ఆయన మనల్ని సంబోధిస్తున్నటువంటి విధానం ఏంటి అంటే, ఈయన సహోదరులు, అందులో మిక్కిలి అల్పులుగా ఉన్న వాళ్ళు, వారి కోసం మీరు ఏది చేసినా సరే అది నాకు చేసినట్లే అన్నటువంటి మాట చాలా స్ట్రైకింగ్ గా మనకి కనిపిస్తుంది. ఎటువంటి కైండ్ యాక్ట్ మనము దేవుని కోసం చేసినా సరే అది ఆయన నాకు చేశారు మీరు అని చెప్పి తీసుకునేటటువంటి పర్సనల్ గాడ్ ని మనము దేవునిగాను మన యొక్క తండ్రిగాను కలిగి ఉన్నాము అన్నటువంటి మాటని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మన ప్రతి ఒక్క విషయము, మన యొక్క బలహీనతలు, మన కష్టములు, మన బాధలు, మన వ్యధలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలిసి ఉన్నటువంటి ప్రభువును, తెలిసి ఉన్నటువంటి తండ్రిని మనము కలిగి ఉన్నాము. ఈ ఇంట్రికేట్లీ, ఎంతో చాలా క్లోజ్ గా, మనకి తెలిసిన దానికంటే చాలా ఎక్కువగా, మనము ఊహించిన దానికంటే మరి ఎక్కువగా ఆయన మన జీవితాల్లో కలిసిపోయి అన్ని విషయాల్లోనూ ఆయన హీ ఫీల్స్ ద సేమ్ థింగ్. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మనలాంటి సమమైనటువంటి అనుభవము కలిగినటువంటి దేవుడు మనకి ఉన్నాడు. అదే మాటని హెబ్రీ గ్రంథకర్త అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ మాట రాయబడి ఉంటది. ఒకసారి చదువుకుందాం ఆ మాటని. మనం 4:15 ఈ మాట రాసి పెట్టబడి ఉంటది. ఒకసారి చూద్దామా? 4:15 హెబ్రీ పత్రిక. మన బలహీనతలందు మనతో సమానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. థ్యాంక్ యూ సిస్టర్. మన బలహీనతల యందు మనతో సహ అనుభవము లేనివాడు కాడు గాని, అంటే మన బలహీనతలు, మన హర్ట్స్, మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క జాయ్, మన యొక్క గివింగ్, మన యొక్క ప్రతి ఒక్క విషయములోను, మన జీవితానికి సంబంధించిన, ఆయన బిడ్డలుగా మన యొక్క జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయములోను ఆయన ఇంట్రికేట్ గా, మనకి తెలిసిన దానికంటే అంతకంటే ఎక్కువ క్లోజ్ గా ఆయన మనతో మిళితమై ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాము ఆయనకి చాలా ఇంట్రెస్ట్ తెలుసుకోవటం. మన యొక్క ఆలోచన ఎలాగుంది ఆయనకి తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ హీ నోస్ అబౌట్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ అస్.
నా గురించి నాకు తెలిసిన దానికంటే కూడా నా దేవునికి నా గురించి చాలా ఎక్కువగా తెలుసు. ఆ దేవుడు నన్ను కోరుకుంటున్నాడు. నీవు ఎవరు అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఈ రోజున. దేనికంటే ఇంపార్టెంట్? లోకములో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటి ఆ నాలెడ్జ్ ఏంటి, ఆ బుక్లు ఏంటి, ఆ విశేషమైన అపారమైనటువంటి జ్ఞానం ఏంటి, దానంతటికంటే ఇంపార్టెంట్ హూ యామ్ ఐ అన్నది చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాలి అనేసి దేవుడు చెప్తున్నాడు. సమస్త విషయములోనూ మన వలన శోధింపబడి, మనకున్న ప్రతి ఒక్క శోధన ఆయన కూడా, ఆ శోధనకి సంబంధించిన విషయాలు ఆయనకి కూడా తెలుసు అన్నది ఎంతో ఆదరణ ఇచ్చేటటువంటి మాట. హీ నోస్ మై హర్ట్స్. నేను బాధపడినా, నేను కన్నీళ్లు విడిచిన, ఇన్ఫాక్ట్ కీర్తనల గ్రంథంలో అనుకుంటా ఒక్కొక్క కన్నీటి బిందువు ఆయన దాచిపెడతాడు మన కోసం అనేసి మాట ఉంటుంది. He is so intricately involved in all our feelings, hurts, anything మన లైఫ్స్ లో. అటువంటి దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు అనే మాట ఎంతో ఆదరణ ఇచ్చేటటువంటి మాట. ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు హిమ్ అన్నది తెలుసుకున్నప్పుడు మేబీ మన యొక్క బిహేవియర్ లో చేంజ్ వచ్చే అవకాశం ఉందేమో. దేవుడు నా గురించి ఇంతలాగా ఆలోచించవలసిన అవసరం ఏంటి అనే విషయము స్ట్రైక్ అయినప్పుడు మేబీ మనలో దేవుడు ఆశిస్తున్నటువంటి మార్పు మన జీవితాల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉందేమో. రెండవ విషయంగా మనం గనక చూసినట్లయితే, అంటే హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. మనము మత్తయి సువార్త నుంచి మనం ఈ అధ్యాయం నుంచి మనం తెలుసుకుంటున్నది ఏంటి అంటే, ఇవ్వటము గురించి మనం తెలుసుకుంటున్నాము, ఇచ్చుట అన్నటువంటి మాట గురించి తెలుసుకుంటున్నాము. ఇవ్వాలి అంటే ఇంపార్టెంట్ గా మన గిన్నె పొంగి పొరలకుండా మనం ఎవ్వరికి ఏది ఇవ్వలేమండి. ఎందుకంటే బేసికల్లీ మనం స్వార్థపరులం. బేసికల్లీ మనము మన గురించి మనము మొట్టమొదట ఆలోచించేటటువంటి మనుషులం మనము. వీఆర్ లైక్ దాట్. దాని నుంచి మనకి విడుదల లేదు. ఇట్ ఈస్ ఓకే. దేవుడు అంటున్నాడు ఇట్ ఈస్ ఓకే. బట్ వెన్ యు ఆర్ బ్లెస్డ్, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దానికి ప్రతిస్పందనగా మన యొక్క రెస్పాన్స్, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించిన కొలది నేను ఆశీర్వాదముగా మారతాను అన్నటువంటి యాటిట్యూడ్ ని కలిగి ఉండాలి అనేసి దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే సందర్భంలో లూకాసు వార్తలో ఒక మాట రాయబడి ఉంటుంది, తీయాల్సిన అవసరం లేదు. ఏంటంటే, మీరు పగటి విందైనను రాత్రి విందైనను చేసినప్పుడు మీరు ఎవరిని పిలుస్తున్నాం మనము? లైక్ నా బిడ్డ పెళ్లి జరిగినప్పుడు కూడా నేను ఎవరిని పిలిచాను? బట్ యట్ కొంతమందిని నేను కనీసం అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి నేను వారిని పిలిచాను. అండ్ దెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇన్ మై హార్ట్. నా యొక్క మనసు ఎంతో సంతోషంతో ఉప్పొంగింది. ఒక స్వీపర్ అని కానీ, లేదు అంటే కనుక నా బార్బర్ అని కానీ, వీళ్ళందరూ ఆ మ్యారేజ్ లో వచ్చి చూసినప్పుడు నేను వాళ్ళతో నేను హ్యాండ్ షేక్ ఇస్తున్నప్పుడు ఆ రోజున ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇన్ మై హార్ట్. వాళ్ళు నన్ను తిరిగి పిలవలేరు. అదే మాట దేవుడు అక్కడ రాసి పెట్టబడి ఉంటారు. 13 కానీ 14 అధ్యాయంలో కానీ లూకాసు వార్తలో, దట్ దే విల్ నాట్ బి ఏబుల్ టు కాల్ యూ బ్యాక్, కాల్ దోస్ పీపుల్. అటువంటి వారికి నీవు నీ యొక్క విందుని ఇవ్వాలి అన్నటువంటి మాట. ఇట్ ఓన్లీ టెల్స్ అస్ దట్ మన యాటిట్యూడ్ ఏ రకంగా ఉన్నది దేవుడు ఇస్తున్నటువంటి బ్లెస్సింగ్స్ ను బట్టి, దాన్ని బట్టి మన ప్రవర్తనలో మార్పు వస్తున్నదా రావట్లేదా అన్నది డెఫినెట్ గా దేవుడు చూసేటటువంటి దేవుడు. ఎందుకంటే ఏ డీటెయిల్ ని మిస్ అయ్యేటటువంటి దేవుడు కాదు మన దేవుడు మన యొక్క లైఫ్ విషయంలో. రెండవదిగా చూసినట్లయితే కనుక మనం రోమా పత్రికలో ఒక మాట చూడొచ్చు. ఏమని చెప్పి అంటే 12వ అధ్యాయంలో, రోమా పత్రిక 12వ అధ్యాయంలో, నీతో పాటు ఇతరులను సమానముగా లేదా నీకంటే కొద్దిగా ఎక్కువగా ఎంచుకోవటము, ఎస్టీమ్ అదర్స్ మోర్ దాన్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎస్టీమ్ దెమ్ అట్లీస్ట్ ఈక్వల్ టు యూ. సరి సమానంగా అన్నా సరే మనము ఎంచుకోవటము అన్నటువంటి మాట. ఒకసారి రోమా పత్రిక 12వ అధ్యాయం చూద్దాం మనము. రోమా పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం చదవండి సిస్టర్.
తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వబుద్ధి గలవాడు రీతిగా ఎంచుకొనవలనని నాకు కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. నన్ను నేను ఒక్కసారి ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఈ రోజున జరుగుతున్న ప్రతిసారి ఏంటి అంటే, నా గురించి నువ్వేమనుకుంటున్నావు, ఎవరనుకోని నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఎవరనుకోని నువ్వు ఇంతటి మాట మాట్లాడావు నాతో అని చెప్పి నెక్స్ట్ వాడేటటువంటి మాటలు మనము టీవీ పెడితే మనకు కనిపించేది ఏంటి అంటే, వినకూడని క్రమము లేనటువంటి అక్రమమైనటువంటి మాటల్ని మనము వింటున్నాము. కనీసము ఊహించటానికి కూడా వీలు లేనటువంటి మాటల్ని మనము వినేటటువంటి రోజుల్లో ఉన్నాం మనము. రైట్? ఎందుకు? నేనెవరో తెలుసా, నా పరపతి ఏంటో తెలుసా, నా హంగి ఏంటో తెలుసా. కానీ ఇక్కడ దేవుని మాట మనకి నేర్పిస్తున్నది, నన్ను నేను ఎంచుకున్న దాని నాకంటే కూడా ఎక్కువగా ఎంచుకొనక. అసలు నువ్వెవరో తెలుసా నీకు? రీసెంట్ గా నేను ఒక పిక్ చూడటం జరిగింది. యుఎస్ నుంచి నా ఫ్రెండ్ పంపించినటువంటి పిక్ ఒకటది. ఒక యూనివర్స్ లో చాలా సుదూరముగా వెళ్ళినటువంటి ఒక శాటిలైట్ సూర్యుడిని ఎదురుగా పెట్టుకొని ఒక పిక్ తీశాడు అతను. దాంట్లో మన యొక్క భూమి ఎంత ఉందో తెలుసా? ఒక ఫుల్ స్టాప్ లాగా ఉంది. మనము వాక్యంలో ఒక వర్డ్ సెంటెన్స్ రాసిన తర్వాత ఒక ఫుల్ స్టాప్ పెడతాను చూసారా, అలాగుంది. ఎంత గొప్ప యూనివర్స్ లో మొన్న సైంటిస్టులు కనుక్కున్నారు, ఇంకా 5,000 వరల్డ్స్, 5,000 వరల్డ్, మనలాంటి వరల్డ్స్ ఇంకా 5,000 వరల్డ్స్ ఉన్నాయంట. ఇంకా ఏమేం కనుక్కోవాలో మనకి తెలియదు. నో డౌట్ దేవుడు చెప్పిన మాటను మనం గుర్తు చేసుకోవచ్చు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద వే కొద్దిగా. ఏంటంటే అది, మిమ్మల్ని నేను సహించి తన విశ్వాసమును కాపాడుకున్న వాణ్ణి నేను రాజుగాను యాజకులుగాను మిమ్మల్ని నేను ఉంచబోతున్నాను అన్నటువంటి మాట. ఎటువంటి గ్రహాల మీదకి మనల్ని తీసుకొని వెళ్ళి దేవుడు మనల్ని పెట్టి తను ఆనందిస్తాడో, మనల్ని బ్లెస్ చేస్తాడు, వి రియల్లీ డు నాట్ నో. అంత గొప్ప యూనివర్స్ లో ఇంత చిన్నదైనటువంటి ఒక గోళం ఏదైతే ఉందో, ఒక బాల్ లాంటిది ఎర్త్, ఇంకా సరిగా మనకి ఎన్ని కంట్రీస్ ఉన్నాయో కూడా తెలియదు. అటువంటి అన్ని కంట్రీస్, అంత పెద్ద భూభాగం ఉన్నటువంటి ఈ గోళంలో ఒక చిన్న ఇండియా, ఆ చిన్న ఇండియాలో మరి ఎక్కువ చిన్నగా ఉన్నటువంటి హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, లేదా ఆఫ్రికా కావచ్చు, ఇంకా దాంట్లో మళ్ళీ చిన్నగా ఉన్నటువంటి మన వీధి, దాంట్లో అతి చిన్నగాను ఒక నలుసు కంటే తక్కువగాను ఉన్నటువంటి మనం. కానీ మన పొగరు ఎలా ఉంటుంది అంటే, నేనెవరో తెలుసా. దేని నుంచి అతిశయిస్తున్నాం మనము? డెఫినెట్ గా ఇహలోకానికి సంబంధించినటువంటి మన టైటిల్ కావచ్చు, లేదు అంటే గనక మనకున్నటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, లేదు అంటే గనక ఈ లోకస్థంగా ఇవ్వబడినటువంటి పవర్, అధికారాన్ని బట్టి మనము ఈ రకమైనటువంటి విర్రవీగినటువంటి మాటల్ని మనము మాట్లాడుతున్నాం. నన్ను నేను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు నాకు విభజించి ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణ ప్రకారము స్వస్థ బుద్ధి కలిగిన వాడినై నేను ఉండటము. దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ఇట్. దానికి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇతరులను మనకంటే ఎక్కువగా ఎంచుకోవటము, ఎస్టీమింగ్ దెమ్ మోర్ దాన్ అస్ దగ్గర నుంచి బిగించేసినట్లయితే నెమ్మదిగా కనీసం సరి సమానంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. చాలాసార్లు ఈ వాక్యము అధ్యాయం చేస్తున్నప్పుడు, దేవా ఇన్ సో మెనీ థింగ్స్ ఐఎమ్ బెటర్ దాన్ దెమ్, వాళ్ళకంటే నేను ఎన్నో విషయాల్లో బెటర్ కదా, అది నీకు తెలుసు కదా అని చెప్పి దేవుణ్ణి క్వశ్చన్ చేసినప్పుడు కూడా దేవుడు మాట్లాడినటువంటి మాట, నీవు దేని గురించి, ఏ విషయంలో ఎదుటి సహోదరుడి కంటే సహోదరి కంటే ఏ రకంగా నువ్వు బెటరు, ఏ విషయాలని బట్టి నువ్వు బెటర్ అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అన్నటువంటి ప్రశ్న
నాకు తిరిగి రావటం చూశాను నేను. దేని బట్టి నువ్వు బెటర్ నువ్వు అనుకుంటున్నావు? ఏ విషయాలను బట్టి నువ్వు బెటర్ నువ్వు అనుకుంటున్నావు? నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడతాను అనేటటువంటి జవాబు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది ఆయన గనక అడిగినట్లయితే కనుక. అదే విధంగా మనం ఇంకొక వచనం చూద్దాము. 10వ వచనం కూడా చదువుకుందాము. చదువుతారా ఎవరైనా? రోమా పత్రిక 12. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. థ్యాంక్స్ అమ్మా. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోనండి. ఎస్టీమ్ అదర్స్ యాజ్ బెటర్ దాన్ యువర్ సెల్ఫ్. నీకంటే ఎక్కువగా వారిని ఎంచుకో అన్నటువంటి దేవుని మాటని మనము చూస్తున్నాం. చాలాసార్లు ఈ ప్రశ్న వస్తుంది, ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్? ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్? ఎందుకు ఈ ప్రశ్న వస్తున్నది అంటే, ఏమో ఒక సహోదరి తను ఒక మంచి కుక్ అయి ఉండొచ్చు, ఎక్సలెంట్ కుక్. 100 మందికి 200 మంది వచ్చినా సరే వెంటనే టపటపా అని చెప్పేసేసి కుకింగ్ చేసేసేసి అందరినీ సంతృప్తి పరిచేటటువంటి ఒక గొప్ప కుక్ అయి ఉండొచ్చు తను. దాన్ని బట్టి అంటే దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనము? ఒక బెటర్ పెర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంతే తప్పితే ఇంకా దేని గురించి మాట్లాడుకోవట్లేదు. లేదు అంటే ఒకళ్ళు ఒక గొప్ప ఆర్గనైజర్ కావచ్చు. ఏదన్నా మొన్న మ్యారేజ్ జరిగింది, ఆ మ్యారేజ్ ని బాగా ఆర్గనైజ్ చేసిన దాన్ని బట్టి ఒకళ్ళు నేను చాలా గొప్ప ఆర్గనైజర్ని అని అనుకోవచ్చు. ఐ మీన్ బెటర్ ఆర్గనైజర్ దాన్ యూ అనుకోవచ్చు. లేదు అంటే సింగింగ్ చేసిన దాన్ని బట్టి కావచ్చు. లేదు అంటే కనుక నేను ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగా వాయించగలను, దాన్ని బట్టి నేను ఐఎమ్ గ్రేటర్ దాన్ యూ అని చెప్పి ఫీల్ అవ్వచ్చు. లేదు అంటే కనుక ప్రీచర్స్ కావచ్చు, లేదు అంటే కనుక టీచర్స్ కావచ్చు, లేదు అంటే కనుక అథ్లీట్స్, బిజినెస్ మ్యాన్. అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏది మనల్ని బెటర్ చేసేది? మనము సాధించినటువంటి విషయాలను బట్టి, లేదా అకాంప్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, లేదా ఆస్తులు ఏవైతే ఉన్నాయో, లేదా ఒక మంచి ఇల్లు కట్టుకున్నట్లయితే, ఒక సుందరమైనటువంటి ఇల్లు కట్టుకున్నట్లయితే, డస్ ఇట్ మేక్ అస్ బెటర్ ఆర్ వాట్ మేక్స్ అస్ బెటర్? డెఫినెట్ గా మనందరికీ తెలుసు, ఇది మన యొక్క పర్సనాలిటీ, మన యొక్క క్యారెక్టర్. మనం ఇన్సైడ్ ఏమి కలిగి ఉన్నాము, మన ప్రవర్తన ఎలా ఉంటుంది. మనకి నానుడి కూడా ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నటువంటి నానుడి. మన యొక్క ప్రవర్తన మంచిదైనట్లయితే గనక మనకి మిగతా వాళ్ళందరూ కూడా మంచివారుగానే కనిపిస్తారు అన్నటువంటి నానుడి. డెఫినెట్ గా ఈ రోజున మనం చాలా ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం ఈ రోజున. ఎందుకంటే మాటలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి, సరిహద్దులు ఎప్పుడో దాటేసినాయి. అవి అసలు ఈ భూమిని కూడా వదిలేసినాయి మన మాటలు. ఆల్రెడీ మనకి అవకాశం దొరికినట్లయితే దేవుడికి కూడా చెప్పగలుగుతున్నాం ఈ రోజున, దేవా అప్పుడప్పుడు నువ్వు సరిగా చెయ్యట్లేదేమో, నాకు అవకాశం ఇచ్చినట్లయితే నేను బాగా చేస్తాను ఈ విషయంలో. మనం అంటున్నామేమో మన హృదయాల్లో, దేవా ఇది ఇలా ఎందుకు జరుగుతుంది, ఇది ఇలా జరగటం సరికాదు కదా అని చెప్పి అడుగుతున్నామేమో దేవుణ్ణి ఎప్పుడైనా తెలియకుండానే మన యొక్క ప్రార్థనల్లో. నో 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 మన ప్రతి విషయములోనూ, మన ప్రతి ఒక్క డీటెయిల్స్ లోనూ దేవుడు ఇన్వాల్వ్ అయినటువంటి దేవుడు. ఎప్పుడు కూడా ఇది మనము మర్చిపోరాదు. వీ కెనాట్ అవుట్ పెర్ఫార్మ్ ఈవెన్ నాకు తెలిసిన సహోదరుని కంటే నేను ఎక్కువ అవుట్ పెర్ఫార్మ్ చేయలేను ఇన్ ద వే ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ దెన్ పర్సనాలిటీ. ఇన్సైడ్ నేనేంటి అనేది క్వశ్చన్ చేసుకోవటము ఈ రోజున దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి నీ ఉదయకాలమున ఒక పాఠముగా తీసుకుందాం. ఒక బెటర్ పెర్ఫార్మెన్స్ చేసినట్లయితే నేను బెటర్ పర్సన్ అయిపోగలుగుతానా? ఐఎమ్ ఓన్లీ లిటిల్ బిట్ గుడ్ దాన్ సంబడి ఎల్స్. నాకు తెలిసిన ఒకళ్ళ కంటే ఆ విషయములో నేను కొద్దిగా బెటర్, ఇంతే, అంతకు మించి ఏమీ లేదు ఈ విషయంలో. అంతకు మించి ఏమీ లేదు అన్నది మనము తెలుసుకోగలగాలి. ఓన్లీ మన యొక్క క్యారెక్టర్ లేదా దాని నుంచి బయటికి బహిర్గతమయ్యేటటువంటి మన యొక్క ప్రవర్తన మాత్రమే మనల్ని ప్రత్యేకించి చూపిస్తుంది.
ఏ రకంగా అయితే దేవుడు మీరు ప్రత్యేకంగా ఉండండి అని ఇజ్రాయెల్ ప్రజలకి చెప్పాడో, ఏదైతే ఈ రోజున మనకి చెప్తున్నాడో ప్రత్యేకంగా ఉండండి అనేసి అంటే, దేని విషయంలో ప్రత్యేకంగా? పరిశుద్ధత విషయంలో. దేని విషయంలో? మన యొక్క నోటిని, మన యొక్క ప్రవర్తనని కాపాడుకునే విషయంలో. దీస్ ఆర్ ద థింగ్స్ మనము ఈ రోజున ఎక్కువగా ఆలోచించవలసినటువంటి విషయాలు. ఎంతో గొప్ప జ్ఞానము మనకి ఏ రకంగా పనికొస్తుందో నాకైతే తెలియదు, కానీ ఇన్ఫాక్ట్ మీ అందరూ కూడా ఒప్పుకుంటారు, మనకైతే తెలియదు ఈ జ్ఞానం ఏ రకంగా పనికొస్తుందో. ఓకే, యుఎస్ లో ఏం జరుగుతుందో తెలుసు, చంద్రుని మీద ఏం జరుగుతుందో తెలుసు, స్పుత్నిక్ ఎప్పుడు వెళ్ళిందో తెలుసు, శాటిలైట్స్ ఏం చేస్తున్నాయో తెలుసు, భయంకరమైనటువంటి జ్ఞానం ఉండి ఉండవచ్చు గాక మనకి. బట్ స్టిల్ నా గురించి నేను తెలుసుకోలేకపోవటము, సాటి వాళ్ళను నాతో ఈక్వల్ గా చూడలేకపోవటము, లేదా నాకంటే ఎక్కువగా ఎస్టీమ్ చేయలేకపోవటము, సాటి సహోదరుణ్ణి దేవుడు సహోదరుడా అని చెప్పి పిలుస్తున్నటువంటి సాటి వాళ్లకు నేను సహాయం చేయలేకపోవటము, ఏ రకమైనటువంటి ప్రవర్తన, ఏ రకంగా మనల్ని మనము నేను బిలీవర్ని, నా దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పి ఏ రకంగా చెప్పుకోగలుగుతాం మనం? చెప్పుకున్నట్లయితే అది హాస్యాస్పదం కాదా? అలా చెప్పుకున్నట్లయితే ఆ రకంగా మనము వేషధారులం కాదా? మిక్కిలిగా దేవుడు అసహించుకునేది ఎవరిని అంటే వేషధారులను. సున్నం కొట్టిన రాయలు మీరు అన్న దాని దగ్గర నుంచి శ్మశానంలో ఉన్నటువంటి సమాధులు మీరు అన్న దాని వరకు దేవుడు మనల్ని అంటే వేషధారుల్ని సంబోధించిన విషయం మనకి తెలిసిందే. నన్ను నేను కొట్టుకోవటము, లేదా ఇంకొక నలుగురు నన్ను పొగడంగానే నేను మునగ చెట్టు ఎక్కటము, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీఆర్ డూయింగ్ నార్మల్లీ. హూ ఆర్ యూ? ఎవరు నేను? హూ యామ్ ఐ అన్నటువంటి క్వశ్చన్ ఈ రోజున చాలా ఇంపార్టెంట్ గా మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరత డెఫినెట్ గా ఉన్నది. మన దేవుడు, మన గైడ్, మన యొక్క టీచర్, మనకి బుద్ధి నేర్పుతున్నటువంటి ఈ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఎంత తగ్గించుకున్నాడు ఆయన అన్నది ఏం తెలుస్తున్నది మనకి? వేరొక దారి లేదా ఆయనకి మనల్ని రక్షించుకోవటానికి? బట్ ద ఓన్లీ వే హి హస్ చూసన్, ఒక్కటే ఒక మార్గం ఆయన చూస్ చేసుకున్నాడు. నేను సృష్టించినటువంటి వీరు నా దగ్గరికి రావాలి అంటే ఇంకొక దారి లేదు అని చెప్పి తన కుమారుణ్ణి మన కోసం పంపించినటువంటి దేవుడు శరీరములో రావటము, ఆ శరీరానికి మనము అన్యాయమైనటువంటి తీర్పు తీర్చటము, దేవుణ్ణి మనుష్యులు శిక్షించటము. దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ కదా. తొందరలో మనకి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రాబోతున్నాయి, మళ్ళీ మనం ధ్యానించుకుంటాం ఆ విషయాన్ని. దేవుడికి మనుష్యులు తీర్పు తీర్చినటువంటి వైనము, అండ్ దేవుడు దానికి అగ్రి అయ్యాడు. ఇట్స్ ఓకే ఫర్ యువర్ సేక్, మీ యొక్క మంచి కోసము, మీరు నాతో ఉండటం కోసము, మీ యొక్క రక్షణ కోసము, మీ యొక్క నిత్యత్వము కోసము, ఇట్ ఈస్ స్టిల్ ఓకే అన్నటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము మన ప్రవర్తన ఏ రకంగా ఉండవలసిన అవసరం? ఎదురు తిరిగి భలే జవాబు చెప్పాడు, ఎంత చక్కగా జవాబు చెప్పాడు, ధీటుగా జవాబు చెప్పాడు, చెప్పు పెట్టి కొట్టినట్లుగా జవాబు చెప్పాడు అనేసేసి మనం కూడా ఆనందిస్తున్నటువంటి రోజులు కొన్ని టీవీ డిబేట్లు చూస్తున్నప్పుడు, నేను పక్కన ఉన్నటువంటి నా క్రైస్తవ సహోదరుల యొక్క మాటలే వింటున్నప్పుడు, ఏం చెప్పాడన్న జవాబు అని చెప్పి ఆనందిస్తూ ముఖంలో నవ్వుతో వెలిగిపోతూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తున్నప్పుడు చాలా ఆక్రోశానికి గురయ్యాను నేను. దిస్ ఈస్ వాట్ వీఆర్? ఇదే ఆలోచించి చూడండి ఒకసారి. ఒకటి మనల్ని బెటర్ చేసేది అది మన యొక్క ప్రవర్తన. మన ప్రవర్తనని కేవలం ఒకటి నిర్దేశిస్తుంది దేవుని యొక్క వాక్యము. విని 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 ఆఖరికి వచ్చేసరికి ఈ రోజున మనం ఆరంభంలో ప్రార్థన చేసుకున్న విధంగా, సిస్టర్ గారు ప్రార్థన చేసిన విధంగా
నాలో మార్పు తీసుకురా దేవా అని కనుక మనం ప్రార్థించకపోయినట్లయితే విల్ బి నథింగ్. వేషధారులం అని చెప్పి పిలువబడతాం. యు రియల్లీ డు నాట్ నో ఎవరిని చూస్తామో మనము ఆ పరలోకములో అక్కడికి చేరిన రోజున. సో ద ఓన్లీ బెటర్ వే ఈస్ దట్ వీ నీడ్ టు బికమ్ దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నిర్దేశించబడాలి. దేవుని యొక్క వాక్యం మనకు దిక్సూచిగా ఉండి మనల్ని ముందుకు నడిపించవలసినటువంటి అవసరత ఉన్నది. మన యొక్క దేవుడు మనకి ఇచ్చే విషయంలో మాదిరిగా కనిపించాడు. దేవుడు తను ఎంచుకునే విషయంలో కూడా మనకంటే తక్కువగా ఎంచుకొని మన చేత తీర్పు పొందటానికి ఇష్టపడినటువంటి దేవుడు మనకి ఉన్నాడు అనేసి మనము గ్రహించాలి. మనకి 2 బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఈ రోజున మనకి చాలా క్లియర్ కట్ గా అర్థమవుతున్నాయి. ఒకటి, మనల్ని ఆశీర్వాదముగా పెట్టాడు దేవుడు. ఇక్కడ మనల్ని ఇతరులకు ఆశీర్వాదంగా పెట్టాడు దేవుడు ఇక్కడ. ఆ తర్వాత ఇతరులను మనకంటే ఎక్కువగా ఎంచటానికి మనల్ని ఇక్కడ పెట్టాడు. ఆ ఎంచటములో వారు మన యొక్క జీవన శైలిని బట్టి, మన యొక్క పనులను బట్టి, మనలో ఉన్నటువంటి వెలుగుని బట్టి పరలోకం ఉన్నటువంటి దేవుణ్ణి పొగిడి ఆయన గుర్తించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. దీస్ ఆర్ ద 2 బిబ్లికల్ ప్రిన్సిపల్స్. మనం ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి ప్రిన్సిపల్స్. బి ఏ బ్లెస్సింగ్ అండ్ దెన్ ఎస్టీమ్ అదర్స్ మోర్ దాన్ అవర్ సెల్స్, లేదా మినిమం ఈక్వల్ టు అవర్ సెల్స్, రోమపత్రికలో రాసి ఉన్న ప్రకారం. సో అగైన్ అట్ ద ఎండ్, హూ యామ్ ఐ, నేను ఎవరిని అని చెప్పి క్వశ్చన్ చేసుకున్నట్లయితే ఈ జవాబు చెప్పగలుగుతామా మనము? అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, అతి బలవంతుడైనటువంటి దేవుడు నా కోసరం అనేసి తన యొక్క కుమారుణ్ణి పంపించాడు. ఆ కుమారుని యొక్క శరీరము, ఆ కుమారుని యొక్క రక్తము వలన నేను విమోచింపబడినటువంటి ఆయన యొక్క వారసుణ్ణి, ఆయన యొక్క వారసురాలిని, ఆయన యొక్క బిడ్డను అని చెప్పి చెప్పగలుగుతామా? కాబట్టి నా ప్రవర్తన విషయంలో దేవుడు చూపించినటువంటి ఆ ప్రవర్తన ఏదైతే ఉందో ఆ రకంగా మాత్రమే నా ప్రవర్తన ఉంటుంది. మేబీ జనాలకి అది కొద్దిగా తెలియనట్టుగా ఉండొచ్చు. ఈ లోకం అర్థం చేసుకోలేకపోవచ్చు ఆ యొక్క ప్రవర్తన. డజంట్ మ్యాటర్. లోకం గురించి కాదు మనం బ్రతుకుతున్నది. నా గురించి నేను బ్రతకాలి, నా దేవుని గురించి నేను బ్రతకాలి అన్న నిర్ణయం తీసుకున్న రోజున చాలా విషయాల్లో నాలో నేను మార్పు తెచ్చుకోగలుగుతాను. చాలా విషయాల్లో నా యొక్క ప్రతి విషయంలోనూ ఇన్ఫాక్ట్ కంట్రోల్ తెచ్చుకోవటానికి నేను ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ద మోస్ట్ హై గాడ్ యొక్క కుమారుణ్ణి నేను, కుమార్తెను నేను. ఎలా ఉండాలి నా ప్రవర్తన? నాకు బాగా గుర్తు 1999, 2000లో ఆ పొరపాటు నా వల్ల జరగకపోయినప్పటికీ కూడా, నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను ఆ దినాల్లో, మేబీ నా వల్ల కూడా జరిగింది. ఎందుకంటే విమానం నడుపుతున్నటువంటి పైలటే బాధ్యుడు కాబట్టి, ఆ కంపెనీకి ఆ రోజున ఆ పూణే రీజియన్ లో నేనే హెడ్ కాబట్టి ఐ విల్ యాక్సెప్ట్ దట్ యాజ్ మై మిస్టేక్. ఒక నాకంటే తక్కువగా ఉన్నటువంటి అధికారి నన్ను అడిగింది, సుధాకర్ నువ్వు చాలా గొప్పగా మాట్లాడతావు, మరియ మాత అంటావు, యేసుదేవుడు అంటావు, నువ్వు చేసే పనేంటి అని చెప్పి నన్ను అడిగాడు. ఏ రకంగా నేను అతనికి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రాకుండా నా యొక్క ప్రవర్తన ద్వారా నేను ఏ రకంగా అడ్డమైపోయానో చూడండి. ప్రవర్తన ఈ రోజున చాలా ఇంపార్టెంట్ గా. కెన్ వి బి ఎ బ్లెస్సింగ్? ఇతరులని మనకంటే ఎక్కువగా ఎంచగలుగుతామా? కనీసం సమానంగా ఎంచగలుగుతామా అన్న విషయాల్లో దేవుడు మనతో ఈ రోజున మాట్లాడాడు అనేసి నేను భావిస్తున్నాను. నాతో మరొకసారి మాట్లాడాడు. ఈ పాఠాలన్నీ ఈ యొక్క ప్రీచింగ్ అంతా కూడా చేస్తున్నప్పుడు డెఫినెట్ గా ఐ డూ ఫీల్ ఇన్ మై సెల్ఫ్, నాకు నేను నేర్చుకోవటానికి కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు అనేసి నేను డెఫినెట్ గా నమ్ముతున్నాను. ఇంకొకటి, ఆఖరిగా దేవుడు నన్ను తన యొక్క సారూప్యంలోనికి మార్చటానికి కావలసిన ప్రతి సహాయాన్ని అందిస్తుండగా దాన్ని నేను
పొందిపుచ్చుకుంటున్నానా? ఏదైతే దేవుడు రోమాపత్రిక 8:29లో మాట్లాడిన మాట, ఆయన యొక్క స్వారూప్యంలోనికి మారాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నప్పుడు, ఆయన కోరుకుంటున్నాడు అంటే దాని అర్థము నేను అలా మారటానికి కావలసిన ప్రతి ఒక్క వనరు, ప్రతి ఒక్క వే దాన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తాడు. ఇదిగో నీకు ఇక్కడ ఉంది, దీన్ని తీసేసుకుంటూ వెళ్ళినట్లయితే నువ్వు నా యొక్క స్వారూప్యంలోనికి మారే అవకాశం ఉన్నది. ఒక్కొక్క అడుగు వేయొచ్చు కాక, నువ్వు ఒక్కడిగే కావచ్చు, ఇట్ ఈస్ స్టిల్ ఓకే, బట్ వెయ్యి ఆ ఒక్క అడుగు వేసి నీవు నాలాగా మారటానికి ప్రయత్నం చేయి అనేసి దేవుడు నన్ను అడుగుతున్నట్లు మనందరినీ అడుగుతున్నాడు, క్రైస్తవ లోకాన్ని అడుగుతున్నాడు. ఈ రోజున తెలుగు మాట్లాడుతున్నటువంటి మన యొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుణ్ణి అడుగుతున్నాడు. మనము మార్పు కేవలము ప్రవర్తన ద్వారా మాత్రమే తీసుకురాగలుగుతాం. గొప్ప ప్రీచింగ్ చేసినందువల్ల ఎటువంటి ఉపయోగము లేదు, గొప్ప టీచర్ అయినందువల్ల ఎటువంటి ఉపయోగము లేదు. దానికంటే ముందు నేను దాని నుంచి ఏదైనా నేర్చుకున్నానా, దాని నుంచి నాలో ఏదన్నా మార్పు నేను తెచ్చుకోగలుగుతానా అన్నది మాత్రమే చాలా ఇంపార్టెంట్ గా చూడాలి. ఒక్కసారి మనం 8:29 చదువుకొని మనము ముగించుకుందాం. రోమపత్రిక 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు, ఆయన యొక్క ఎక్స్ప్రెస్ ఇమేజ్ లోనికి మనల్ని మార్చాలి అని చెప్పి కోరుకుంటున్నటువంటి దేవుడు. ఆయన కోరుకుంటున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అవకాశాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఆయన కల్పిస్తాడా, కల్పించడంటారా? ఈ ప్రశ్న అడిగినట్లయితే మనకేమని సమాధానం వస్తుంది? ఎస్ అనే కదా. ఎస్, ఆయన కోరుకుంటున్నాడు అంటే అది ఖచ్చితంగా ఆ యొక్క పరిస్థితులు కల్పిస్తాడు మన జీవితాల్లో. ఆ రకమైనటువంటి ఆలోచనలు ఇస్తాడు, ఆ రకమైనటువంటి మాటల్ని మనకి వినిపిస్తాడు, ఆ రకమైనటువంటి ప్రీచింగ్ మన దగ్గరికి తీసుకొని వస్తాడు, ఆ రకమైనటువంటి వాక్య భాగాలను మన ముందుకు తీసుకొని వస్తాడు. మనం ఇంకా క్లోజ్ చేసుకుంటూ మనం ఈ మాటలను మరొకసారి గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్తలో దేవుడు అడిగాడు వారిని, వారి యొక్క రెస్పాన్స్ ఏమని వచ్చింది అంటే, మేమిప్పుడు చేశాం ప్రభువా మీకు అని చెప్పి వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి జవాబు, ఈయన సహోదరులలో, ఈయన మిక్కిలి అల్పులైన సహోదరులలో. పెద్దవాళ్ళని మన విందులకు పిలుస్తాము, పెద్దవాళ్ళకి మనం మర్యాదనిస్తాము, హోదా కలిగిన వాళ్ళందరికీ కూడా మనము వారిని ఎస్టీమ్ చేస్తాము, వారికి సమోచితమైనటువంటి స్థానాన్ని ఇస్తాము, వాళ్ళని ముందు వరుసల్లో కూర్చోపెడతాము, వాళ్ళకి హ్యాండ్ షేక్ ఇస్తాము. కానీ దేవుడు అడుగుతున్నది, ఈయన మిక్కిలి అల్పులైనటువంటి సహోదరుల్లో మీరు ఎవరికి చేసినా అది నాకు చేసినట్లయితే ఆ జ్ఞానములోనికి నేను ఎదగగలుగుతానా? మిగతా జ్ఞానమునకు మించి, మిగతా జ్ఞానం అనవసరం అని చెప్పి నేను అనట్లేదు, మిగతా విషయాలు తెలుసుకోవటం వద్దు అని చెప్పి నేను అనట్లేదు. కానీ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అన్నది, మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క 60 నుంచి 80 సంవత్సరాల జీవితంలో, దేవుడిచ్చిన జీవితంలో మనకి ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాల్సిన వయసులోనికి వచ్చామనుకుంటున్నాను నేను. కనీసం నేనైతే వచ్చాను 56, 57 సంవత్సరాల దగ్గరకు వచ్చిన తర్వాత ఐ హావ్ కమ్ టు దట్ లెవెల్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. దట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ, వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు మై క్రియేటర్ అండ్ దెన్ మై రిడీమర్. నన్ను విమోచించిన వ్యక్తికి, నాకు రక్షణ వస్త్రాన్ని అలంకరించినటువంటి దేవునికి, ఆయనకి ఏది అవసరము నా జీవితం నుంచి అన్నటువంటి ప్రశ్న ఖచ్చితంగా రావాల్సిందే. రెండవదిగా, మిగతా వారిని, నా తోటి వారిని నాకంటే ఎక్కువగా నేను ఎస్టీమ్ చేసుకోగలుగుతాను. కొన్ని సందర్భాలు ఉంటాయి, మనం అక్కడ ఎటువంటి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు, అక్కడ ఏమి చెప్పగలిగే పరిస్థితి ఉండదు. వాట్ ఈస్ ద బెటర్ వే?
అక్కడి నుంచి బయటకు వచ్చేయటం, ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చేయటం. ఆ పరిస్థితిలోనే ఉంటూ దాన్ని ప్రెసిపిటేట్ చేసే బదులు, దాన్ని అనవసరంగా ఇంకా మరికి చేసే బదులు, అంటే అనవసరమైన గొడవలు చేసే బదులు దాని నుంచి మనము బయటకు వచ్చేయటం. అనేక విషయాలు జరుగుతున్నాయి మన యొక్క క్రైస్తవ లోకంలో. వాటి నుంచి బయటకు రాగలుగుతామా? వాళ్ళని గనులుగా ఎంచేసేసి వాళ్ళు చేస్తున్నది ఓకే దేవుడు చూసుకుంటాడని చెప్పి వదిలేయగలుగుతామా? ఘనత విషయంలో ఇతరులను సమానంగా ఎంచుకోవటం గురించి దేవుడు ఈ రోజున మాట్లాడాడు మనతో. ఆ తర్వాత 2 బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాడు. మనల్ని ఆయన ఆశీర్వాదముగా ఉంచాడు ఈ లోకంలో. రెండవదిగా ఇతరులను ఘనత విషయంలో మనతో కనీసం ఈక్వలెంట్ గా, ఎక్కువగా కాకపోయినా ఈక్వలెంట్ గా ట్రీట్ చేయటానికి. అండ్ హూ యామ్, ఈ ప్రశ్న ప్రతిరోజు మనల్ని మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న ద్వారా మనకి మన యొక్క జవాబు గనక నేను అతి గొప్పవాడైనటువంటి దేవుని యొక్క బిడ్డను, ఆయన యొక్క వారసుని, వారసురాల్ని అనేటువంటి సమాధానం వచ్చినట్లయితే నేను అనుకుంటాను డెఫినెట్ గా మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. అలా కాకుండా హూ యామ్ ఐ అంటే నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ని, నేను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని, నేను ఒక గ్రేట్ ప్రీచర్ని, అబో నన్ను తప్పింకెవరు నన్ను పిలుస్తూ ఉంటారు, నా క్యాలెండర్ ఫుల్గా ఉంది, ఇటువంటి విషయాలతో కనుక నన్ను నేను మాయపుచ్చుకుంటున్నట్లయితే, అటువంటి విషయాలను బట్టి కనుక నేను మునగ చెట్టు ఎక్కుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా కింద పడతాను. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. మనం ఎవరో మనల్ని తెలుసుకునేటటువంటి అవకాశం దేవుడు ఇస్తున్నాడు కాబట్టి దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనము ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని కాపాడటానికి, మమ్మల్ని ప్రత్యేకించుకోవటానికి, మమ్మల్ని మా యొక్క మకిలి నుంచి, మా యొక్క పాపముల నుంచి కడగటానికి, మీరుండేటటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలోనికి మమ్మల్ని తీసుకువెళ్ళటానికి మీరు నిశ్చయించి, నిర్ణయం తీసుకొని అనేక రకాలుగా మమ్మల్ని మీతో సయోధ్య కుదర్చటం కోసం అనేసేసి న్యాయ విధులనిచ్చి, ధర్మశాస్త్రమునిచ్చి, వాటన్నిటినీ మేము ఆచరించలేము అన్నటువంటి స్మరణకు మాకిచ్చి, కేవలము కృప ద్వారా విశ్వాసము వలనే ఇది సాధ్యపడుతుంది అన్న విషయాన్ని గ్రహించిన దేవుడవు నువ్వు, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. తద్వారా దీనికి అతి ప్రశస్తమైనటువంటి నీ కుమారుని యొక్క రక్తమే మార్గము అని చెప్పి నిర్ణయించి, జ్యేష్ఠుడైనటువంటి, జ్యేష్ఠత్వం కలిగినటువంటి, పరిశుద్ధుల్లో పరిశుద్ధుడు అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మా అందరి కోసము నువ్వు ఈ లోకమునకు పంపించావు నాయన. ఆయన నాతో సమమైన అనుభవం కలిగి ఉన్నాడు. నేను పొందిన ప్రతి అతిక్రమము, నేను పొందిన ప్రతి ఒక్క హర్ట్, నేను పొందిన ప్రతి ఒక్క ఫీలింగ్ ఆయన కూడా కలిగి ఉండేటట్లుగా చూశాను. ఇన్ఫాక్ట్ ఆయన న్యాయస్థానంలో నుంచోపెట్టి మేము తీర్పు తీర్చాము నాయన. దౌర్భాగ్యులం. ఇంత నేర్చుకుని కూడా తండ్రి ఇప్పటికీ కూడా మేము దేవా ఇది ఇలా ఎందుకు జరుగుతుంది, అది ఎలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి క్వశ్చన్ చేసేటటువంటి మనుషులం నాయన. మేము ఇవన్నీ అడుగుతూనే మేము దేవుని బిడ్డలం అని చెప్పి చెప్పుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి. మేమెవరమో, మీరు ఏమని పిలుస్తున్నారో మమ్మల్ని, మీరు మాకు ఇచ్చినటువంటి ఐడెంటిటీ, అథారిటీ ఏంటో నేర్చుకోవటానికి, తద్వారా మాలో మార్పు తెచ్చుకోవటానికి సహాయం చేయండి తండ్రి. మా జీవితాల్లో మార్పు అవసరం.
మీరు మాకు అందించేటటువంటి జ్ఞానము నుంచి మార్పు కనుక రాకపోయినట్లయితే మేము వేషధారులుగా ఉండిపోతామేమో తండ్రి. ఇతరులకు మాత్రం చెప్పగలిగేటటువంటి వారిగా ఉండిపోతామేమో, డొల్లగా ఉండిపోతామేమో, మేడి పండులాగా ఉండిపోతామేమో నాయన. సహాయం చేయండి, మమ్మల్ని కూర్చోండి నాయన. మాలోంచి ఆ రాయి లాంటి హృదయంను తీసివేశారు, మాంసపు ముద్ద లాంటి హృదయాన్ని ఇచ్చారు. దాన్ని కూర్చోండి నాయన, కూర్చోండి. మేము మాలోనికి తీసుకురావాల్సినటువంటి మార్పులను తీసుకొచ్చుకొని, మీరెందు నిమిత్తం అయితే ఇక్కడ మమ్మల్ని ఉంచారో ఇంకా కొద్ది కాలము మేము జ్ఞానులము కాదు, శ్రేష్ఠులము కాదు, అనేకులు మాకు మార్గదర్శకులుగా ఉన్నటువంటి మమ్మల్ని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి, మీ దగ్గరికి నడిపించినటువంటి భక్తులు మీ దగ్గరికి చేర్చుకోబడ్డారు నాయన ఈ కోవిడ్ టైంలో. కానీ మీరైతే మాకు ఇంకొద్ది కాలం ఎందుకు అనుగ్రహించారు? ఈ అనుగ్రహించిన ఈ కాలాన్ని ఎందుకు ఉన్నామో మేము అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. ఇతరులకు ఆశీర్వాదకరంగా మా జీవితాలను మార్చండి నాయన. ఇతరులను మాకంటే శ్రేష్ఠులుగా ఎంచటానికి సహాయం చేయండి నాయన. నేను అతి పరిశుద్ధుడైనటువంటి, అతి గొప్పవాడైనటువంటి, మిక్కిలి బలవంతుడైనటువంటి, పట్టరాని మహిమతో ఘనత విషయంలో గొప్పవాడైనటువంటి దేవుని యొక్క బిడ్డగా ఈ లోకంలో బ్రతకటానికి నాకు సహాయం చేయండి. మిమ్మల్ని చేరు పర్యంతము మా యొక్క విశ్వాసమును కాపాడుకుంటూ ఒకానొక దినమున మీరు మమ్మల్ని రాజులు, యాజకులుగా చేసేటటువంటి దినము కొరకు ముందు చూపు కలిగి మా జీవితాలని నడిపించుకోవటానికి సహాయం చేయమని, మాలో మార్పు తీసుకురమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామములో అడిగి వేడుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రేష్టమైన, గంభీరమైన, వ్యక్తిగతమైన మార్పు తీసుకోవడానికి, మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. నిన్నగా మొన్న మనం ఒక సవాలు విన్నాం. మనం సూచనలు తెలుసుకోవడానికి లేకపోతే అడుగుతున్నాం, కానీ మనం ఏం చేయాలో అనే దాన్ని గురించిన అవగాహన మనం కలిగి ఉండలేదు అనే ఒక సవాలు మనం చూసాం. లోకంలో ఉన్న అన్ని సంగతులు తెలుసుకోవడం కంటే నన్ను గురించి నేను తెలుసుకోవడం నాకు చాలా ప్రాముఖ్యం. శ్రేష్టమైన వాక్యాన్ని సోదరులు సుధాకర్ రెడ్డి గారు చాలా దినాల తర్వాత దేవుడు వారి కుటుంబ జీవితంలో ఒక విశేషమైన అనుభవాన్ని, కార్యాన్ని జరిగించడం ద్వారా ఆయన బోధలో కూడా ఆయన కొంత అనుభవాన్ని జోడించుకొని మనతో పంచుకోగలిగే శ్రేష్టమైన ఆశీర్వాదం వారి కుమార్తె విషయంలో దేవుడు దయచేశాడు. మనం అందరం దేవుని స్తుతిస్తున్నాము. సురేష్ బాబు గారు దయచేసి నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను, కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వాలని నేను కోరుతున్నానండి. తర్వాత ఒంగోలు ప్రాంతంలో పరిచర్య చేస్తున్న సహోదరులు విజయ్ చంద్ర గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరుడు సుధాకర్ రెడ్డి గారు ఈరోజు 3 ప్రశ్నలు మన దృష్టికి తీసుకొని వచ్చారు. ఒకటి ఏంటంటే మనం ఎవరం, రెండవది ఏంటంటే మనకు మన యొక్క విమోచకునికి కల సంబంధం ఏంటి, మూడవది ఏంటంటే మన పొరుగు వారితో మనకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు మనం కలిగి ఉన్నాం. ఈ 3 ప్రశ్నలను వారు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. మన గురించి మనం మొదట తెలుసుకోవాలనేది ఒకటి. రెండవది, దేవుడు నా నుండి ఏం కోరుకుంటున్నాడు, నా ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ప్రశ్నలతో వారు ఈరోజు దేవుని వాక్యాన్ని మనతో పంచుకోవటం జరిగింది. అందుకు ఉదాహరణగా మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో ఉన్న వృత్తాంతాన్ని వారు ఉదాహరించడం జరిగింది. అల్పులను దేవుడే నా సహోదరులని సంబోధిస్తుంటే వారిని మనం అల్పులుగా చూడటం సబబా, లేకపోతే వారిని మనకంటే గొప్పవారిగా కాకపోయినా వారిని మనతో సమానమైన హోదా కలిగిన వారిగా మనం వారిని ట్రీట్ చేయాలనేది వాక్యం ద్వారా వారు మనకు చెప్తున్నారు. తర్వాత దేవుడికి మన యొక్క అనుభవాలన్నీ తెలుసు, మన సంతోషం తెలుసు, మన దుఃఖం తెలుసు, మన కన్నీరు తెలుసు. మన యొక్క ప్రతి అనుభవంలో దేవుడు
పాలి భాగస్థుడై ఉంటున్నాడు. తర్వాత ఈ లోక జ్ఞానం సంపాదించడం కంటే పరలోక జ్ఞానం సంపాదించడం మనకి ఎంతైనా అవసరం. మనము అల్పులం అయినప్పటికీ కూడా అనేక విషయాల్లో అతిశయపడుతుంటున్నాం. దానిని బట్టి మనము తగ్గించుకోవాల్సిన అవసరాన్ని వారు చెప్తున్నారు. మన యొక్క మాటలో అయితేనేమి, ప్రవర్తనలో అయితేనేమి మనం ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కుమారుణ్ణి తనను తాను తగ్గించుకొని మన రక్షణార్థమై ఈ లోకానికి పంపించిన దేవుడు మనం ఇంకెంత తగ్గించుకోవాలని కోరుకుంటున్నాడో మనము గుర్తించుకోవాల్సిన వారం అంటున్నాం. మన యొక్క ప్రవర్తనను నియంత్రించేది ఏదైనా ఉందంటే ఈ లోకంలో అది కేవలం దేవుని వాక్యం మాత్రమే అని వారు మనకు చెప్తా ఉన్నారు. మనలను ఆశీర్వాదాలుగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు ఈ లోకంలో ఉంచాడు. రెండవది, ఇతరులను మనతో సమానమైన వారిగా చూడటానికి దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. మూడవదిగా, దేవుని మహిమార్థమై మనందరం కలిసి జీవించటానికి దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. ఇతరులను దేవుని దగ్గరికి తీసుకురావటానికి మన యొక్క ప్రవర్తన ఆటంకంగా ఉందేమో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అయినప్పటికీ ప్రసంగాలను బట్టి కాదు, కానీ ప్రవర్తనను బట్టి మాత్రమే దేవుని దగ్గరికి మనం అనేక మందిని రాబట్టడానికి వీలవుతుంది. కాబట్టి మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్త వహించవలసిన ఆవశ్యకత గురించి సుధాకర్ రెడ్డి గారు అనేక విషయాలు ఈ రోజు మనతో దేవుని వాక్యంలో నుండి ఉదాహరించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ సుధాకర్ రెడ్డి ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్, డీప్ ఇన్సైట్స్ ఆన్ దీస్ ఎర్లీ అవర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్. ఓవర్ టు ప్రదీప్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు. మరొకసారి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున ప్రియులు సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముగించుకుందామండి. మన మధ్య విజయ్ చంద్ర గారు, పాస్టర్ విజయ్ చంద్ర గారు ఉన్నారు. వారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాము. చాట్ లో మేము మెసేజెస్ చూస్తున్నాము. దేవుడు మనల్ని అమితంగా ఇది ఉదయకాలం ఆశీర్వదించాడని అనేక మంది పెడుతున్నారు. మిమ్మల్ని అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. వాక్యాన్ని మనం తీసుకుందాము, వ్యక్తిగత జీవితాలకి అన్వయించుకుందాము. ఆయన కుమారుని స్వారూప్యంలోనికి దినదినము ఎదగటానికి దేవుడే అనుమతించినప్పుడు మనము ఆ స్వారూప్యంలోకి ఎదుగుదాం. ఓవర్ టు పాస్టర్ విజయ్ చంద్ర ప్లీజ్. గుడ్ మార్నింగ్ అన్న. ఎస్ బ్రదర్, ఎస్. థ్యాంక్ యూ అన్న. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి ఉదయకాల సమయంలో మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత రాత్రంతా మీ కృపలో కాపాడి భద్రపరిచి నూతన రోజును ప్రభువా, నూతన వాక్యముతో ప్రభువా ప్రారంభించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా మీ మనసు, మీ హృదయం మాకు బయలుపరుస్తూ ఉన్నారు. అందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. మేమేమై ఉన్నామో, మా స్థాయి ఏమై ఉందో, మా స్థితి ఏమై ఉందో, హూయామాయి, నేనెవరిని అనేది తెలుసుకోవటానికి కృపనిచ్చిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. నా జీవితంలో తండ్రి, నా స్థితిగతులు ఏంటో, నా పరిస్థితులు ఏంటో నాకు తెలియజేసిన దేవుడు మీకు వందనాలు. శ్రేష్టమైన మీ వాక్యంతో లోపాలను సరిచేసుకొని క్రీస్తు యొక్క సారూప్యంలోనికి, పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి ఎదగటానికి రోజుకు ఒక మెట్టు ఎక్కిస్తున్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో మీ పాదాల దగ్గర కనిపెట్టుకొని ప్రార్థనా పూర్వకంగా మీ చిత్తానుసారంగా దేవుని జనులు ప్రభువా, అయ్యా దైవజనులు తండ్రి నాయన వాక్యాన్ని పంచుతూ ఉంటుండగా, వివరిస్తూ ఉంటుండగా వింటున్నాం తండ్రి నాయన, వాటిని పాటించలేకపోతున్నాం. పదే పదే మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీకు వందనాలు, స్తోత్రాలు. వినటం ప్రాముఖ్యం కాదు, కానీ ఆచరించడం ప్రాముఖ్యమని తెలియజేస్తూ ఉన్నారు. మేము ఆచరించడానికి సహాయం చేయండి. నేటి వర్తమానము నుండి మేము ఆచరణలోకి రావడానికి సహాయం దయచేయండి. అల్పుల విషయంలో మా ఆలోచనలు ఏంటో మీరు ఎరిగిన దేవుడు. మాకంటే తక్కువ వారిని ఎలా చూస్తున్నామో, మా మనసు ఏమై ఉందో ఈ సమయంలో మీరు ఎరిగిన దేవుడు. వాస్తవంగా ఒప్పుకుంటున్నాం, క్షమించి మన్నించండి. గనులైన వారితోనే ప్రభువా నాయన మేము కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో తండ్రి నాయన, మేము ఉన్నదానికంటే ఎక్కువగా ఆలోచిస్తున్న పరిస్థితుల్లో మాకు తెలియచేశారు, మీకు వందనాలు.
మీ కృపే ప్రభు, కేవలం మీ కృపే, మీ ప్రేమే నన్ను ఈ స్థాయిలో ఉంచిందని నమ్ముతూ నా స్థాయి ఏంటో నా స్థితి ఏంటో తెలియజేసిన దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ప్రభు ప్రేరేపింపబడి తండ్రి తగ్గించుకొని అన్వయించుకొని తండ్రి ఈ వాక్యాన్ని మన నిజ జీవితంలో ఆచరించడానికి ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని సుధాకర్ రెడ్డి అన్నను బట్టి వందనాలు చెల్లిస్తూ తండ్రి ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా బిడ్డను ఆశీర్వదించి ఫలింప చేయమని వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉన్న కోర్ కమిటీని బట్టి వందనాలు చెల్లిస్తూ బాబి రత్నాకరను బట్టి ప్రదీప్ అన్నను బట్టి సురేష్ అన్నను బట్టి సువాసనకను బట్టి వందనాలు చెల్లిస్తూ ఇంకా వాక్య పరిచయం చేస్తున్న దైవజనులందరినీ దీవించమని ప్రతిరోజు ఆకలితో అత్యాసక్తితో వాక్యాన్ని వినటానికి సిద్ధపడుతున్నటువంటి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు జరిగించిన ఈ యొక్క కార్యక్రమం అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్య భాగం మా జీవితాల్లో నీరు కట్టి ఫలించినట్లుగా సహాయం దయచేయమని నూరంతలుగా ఫలించినట్లుగా సహాయం దయచేయమని ఆచరణలో వారు ఉండటానికి సహాయం దయచేయమని వాక్యానుసారంగా జీవించి మరొకసారి మీ పరిపూర్ణతలో రావటానికి మీ సారూప్యతలోనికి రావటానికి మీ మనసును హత్తుకొని మీ హృదయాన్ని హత్తుకొని మీ హృదయానుసారులుగా జీవించటానికి క్రీస్తు యేసు కలిగిన మనసును కలిగి అల్పుల విషయంలో తండ్రి నాయన మేము కూడా మీ ప్రేమతో ప్రేమించటానికి నా స్థాయి ఏంటో తెలుసుకుని నడుచుకోవటానికి కృపను ప్రసాదించు. కృతజ్ఞత కలిగిన జీవితాలు మాకు దయచేయమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయండి. మా ఎడల చేసిన అపరాధములను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పించము. అనగా రాజ్యము మహిమయు విన్నావు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరలోకమందున్న తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఈరోజు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, వాక్య పరిచయం చేసిన దైవజనులకును సకల పరిశుద్ధులకును కోరు కమిటీకి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ విజయ్ చంద్ర. Thank you. దేవుని సన్నిధి మనందరితో ఉండును గాక ఈ దినమంతా కూడా. హ్యావ్ ఏ వండర్ఫుల్ బ్లెస్డ్ డే, బ్లెస్డ్ గుడ్ మార్నింగ్ అండ్ బ్లెస్డ్ గుడ్ నైట్ రెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.